ఏం తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా? మంచి ఎండ మిమ్మల్ని చూస్తే భయపడతా ఉంది. అవునా కాదా తమ్ముళ్ళు? అక్కడ చూస్తా ఉంటే ఎంత ఎండలో ఉన్నారంటే ఎండ మిమ్మల్ని చూస్తే భయపడతా ఉంది. మా చెల్లెమ్మలు పెద్ద సంఖ్యలో వచ్చారు. మొత్తం మీటింగ్ అంతా మీరే కనపడుతున్నారు. నేను చాలాసార్లు జగ్గయ్యపేటకి నందిగామకు వచ్చాను, కానీ నా జీవితంలో ఎప్పుడూ చూడనటువంటి స్పందన, అనూహ్యమైన స్పందన, బ్రహ్మాండంగా మీరు స్పందిస్తున్నారు. 5 సంవత్సరాల కంటే ముందు ఒక్కసారి మనం గుర్తుపెట్టుకోవాలి. కట్టుబట్టలతో వచ్చా, అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇబ్బందుల్లో వచ్చావా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అయితే మీకు ఎవ్వరికీ ఇబ్బంది లేని సుపరిపాలన ఇవ్వాలని సుపరిపాలనకు నాంది పలికాను. ఆ రోజు పాదయాత్రలో ఒక మాట చెప్పాను. ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో, వృద్ధులున్నారో వాళ్ళందరికీ పెద్ద కొడుకుగా ఉంటానని చెప్పి మాట నిలబెట్టుకున్న ఘనత తెలుగుదేశం పార్టీది. మామూలుగా నేను చెప్పింది 5 రెట్లు మీకు పెన్షన్ పెంచి మీకు అండగా ఉంటానని చెప్పాను. ఈరోజు మీరు చూస్తే 200 రూపాయలు 1000 రూపాయలు చేశాను. 1000 రూపాయల నుంచి 2000 రూపాయలు చేశాను. అంటే దగ్గర 200 రూపాయలు 2000 రూపాయలు చేసి 10 రెట్లు మీ భరోసా పెంచిన ఘనత ఈ తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మళ్ళీ ఆలోచించాను. దాన్ని మళ్ళీ 3000 చేశాను. భవిష్యత్తులో ఎవరైతే నన్ను చాలా ప్రేమించే తల్లిదండ్రులు ఉన్నారో, నేను కన్న కొడుకు కాకపోయినా పెద్ద కొడుకుగా ఉంటా, బాధ్యత ప్రవర్తిస్తా, మిమ్మల్ని ఆదుకుంటానని ఆ పెద్దలందరికీ హామీ ఇస్తున్నాను. మా ఆడబిడ్డలు చూశాను. ఎక్కడ పోయినా ఎంత స్పందన అంటే, నిన్న ఈరోజు రాష్ట్రమంతా నారా కోసం నారీ లోకమని ముందుకొచ్చే పరిస్థితి వచ్చారంటే అది మా ఆడబిడ్డలు చూపించే చొరవ. తమ్ముళ్ళు, ఈరోజు నాకు 1 కోటి మంది చెల్లెళ్ళు ఉన్నారు. ఎక్కడ చూసినా తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకొని, అన్నా మళ్ళీ నువ్వే రావాలి, మీ చెల్లెళ్ళు అండగా ఉంటావని మా చెల్లెళ్ళందరూ ఉన్నారంటే చాలా గర్వకారణంగా ఉంది. నేను అందుకే నేనే పెట్టాను ఈ సంఘాలని, నామకరణం నేనే చేశాను. ఈరోజు మళ్ళీ ఆలోచించాను. మీ సౌభాగ్యం కోసం పసుపు కుంకుమ 2 విడతలు ఇచ్చాను. ఇప్పుడు 4వ చెక్ ఇచ్చాను. రేపే 4000 రూపాయలు తీసుకోమని మా చెల్లెమ్మలందరినీ కోరుతున్నా. బ్యాంకులో పోయి మీరు తీసుకోండి. ఎవరైనా కానీ అబ్జెక్షన్ చెప్తే ఇది మా అన్న ఇచ్చిన డబ్బులు, పసుపు కుంకుమకి ఇచ్చిన డబ్బులు, మీరు అడ్డం పెట్టడానికి వీలు లేదని దబాయించి తీసుకోమని మా ఆడబిడ్డలందరినీ కోరుతున్నా. తమిళలో జూలై నెల, ఏప్రిల్ నెల 1వ తారీఖు 2000 రూపాయలు పింఛన్ ఇచ్చాను. 55 లక్షల మందికి ఇచ్చాను. ఆ తర్వాత అన్నదాత సుఖీభవ రైతులందరికీ 3000 రూపాయలు మీ బ్యాంకులో వేశాను. అంత మునుపు 1000 రూపాయలు వేశాను. మొదటి విడత అన్నదాత సుఖీభవ 4000 రూపాయలు వేశానని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు పసుపు కుంకుమ
రేపటి నుంచే తీసుకునే అవకాశం ఉంది. ఇది అయిన తర్వాత రైతు రుణమాఫీ అది కూడా బ్యాంకులో మీ అకౌంట్ ఇస్తున్నాను. 8వ తారీఖు వేస్తాం. తర్వాత ఆ డబ్బులు కూడా మీరు తీసుకునే అవకాశం మీకు కల్పిస్తున్నానని మొత్తం నేను చెప్పిన మాట నిలబెట్టుకుంటున్నానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఈరోజు మనం కృష్ణా జిల్లాలో ఉన్నాం. నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఒక పక్క మెట్ట ప్రాంతం, ఒక పక్క డెల్టా ప్రాంతం. డెల్టాలో కృష్ణా జలాలు రాకుండా ఇబ్బంది పడ్డాం. దానిపై నేను ఆలోచించాను. ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని ఆదుకోవాలని గోదావరి నీళ్లు పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు తీసుకొచ్చిన ఘనత ఈ తెలుగుదేశం ప్రభుత్వాన్ని. ఇక్కడే ఉమా ఉన్నాడు ఇరిగేషన్ మంత్రిగా, చాలా మంచి పని చేశాడు, బాగా కష్టపడ్డాడు. మనస్ఫూర్తిగా మీరందరూ అభినందించాల్సిన అవసరం ఉంది. ఈ నియోజకవర్గంలో పుట్టాడు. ఈరోజు మీకోసం గోదావరి కృష్ణా నదుల అనుసంధానానికి కష్టపడ్డాడు. నేను చెప్పిన మాట నిలబెట్టుకున్నాడు, బాగా పనిచేశాడు. అదే సమయంలో ఈరోజు మెట్ట ప్రాంతాలు ఉన్నాయి. మీకు నీళ్లు రావాలంటే నాగార్జునసాగర్ లెఫ్ట్ కెనాల్ నుంచి ఖమ్మం నల్గొండకెళ్ళి ఖమ్మం వెళ్ళి మళ్ళా మనకు నీళ్లు రావాలి. ఎప్పుడూ ఆ నీళ్లు రావడం లేదు. అందుకే నేను ఆలోచించాను, మీకు గోదావరి నీళ్లు ఇవ్వాలని ఈరోజు చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి తొందరలోనే మీకు అందరికీ కూడా గోదావరి నీళ్లు నేను ఇస్తానని మరొక్కసారి హామీ ఇస్తున్నా. ఇది ఒక భగీరథ ప్రయత్నం. ఒక పక్క చింతలపూడి, ఒక పక్క పట్టిసీమ. రాబోయే రోజుల్లో పోలవరం ప్రాజెక్టు పూర్తయితే మీకు నీటి సమస్య ఉండదు తమ్ముళ్ళు. అది నేను ఈ జిల్లాకు ఇచ్చిన వరం అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇంకో పక్క రాజధాని విజయవాడ గుంటూరు మధ్యలో వస్తూ ఉంది. ఈ రాజధాని వల్ల మీ అందరికీ కూడా భూమి విలువ పెరిగింది. రేపు రాబోయే రోజుల్లో కృష్ణా నది పైన 5-6 ఐకానిక్ బ్రిడ్జెస్ కూడా వస్తాయి. ఇవన్నీ వస్తే నందిగామ లేకపోతే ఇంకా మిగిలిన ప్రాంతాలు గుంటూరులో ఉండే కానీ అదే మరి ఈ పక్కుండే కృష్ణా జిల్లా మొత్తం మన అమరావతి రాజధానిలో భాగంగా ఉంటుంది. దీనివల్ల మనందరికి ఉద్యోగాలు వస్తాయి. మీ అందరికీ తెలుసు, నేను హైదరాబాద్ని అభివృద్ధి చేశాను, ప్రపంచ పటంలో పెట్టారు. తమ్ముళ్ళు ఎవరు అభివృద్ధి చేశారో ఒక్కసారి మీరు ఆలోచించండి. హైటెక్ సిటీ ఎవరు కట్టారు తమ్ముళ్ళు? సైబరాబాద్ నిర్మాణం ఎవరు చేశారు తమ్ముళ్ళు? ఎయిర్పోర్ట్ ఎవరు కట్టారు తమ్ముళ్ళు? ఔటర్ రింగ్ రోడ్డుకి శ్రీకారం చుట్టింది ఎవరు? ఎవరి కోసం చేశాను? మనందరి కోసం, అవునా కాదా? ఈరోజు మొత్తం మనం కష్టపడితే ఆస్తులన్నీ కూడా మాకే వస్తాయని అక్కడుండే ముఖ్యమంత్రి ప్రజలను రెచ్చగొట్టి మన కష్టాన్ని దోచుకున్నారు. కట్టుబట్టలతో వచ్చాం. ఈరోజు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మామూలు వాళ్ళైతే భయపడిపోయేవాళ్ళు. నేను ఒకటే చెప్పాను, ఏం పర్వాలేదు, నేను మీకు అండగా ఉంటానని చెప్పి ఈరోజు ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది లేని పరిపాలన ఇచ్చాను. నేను అడుగుతున్నా, 5 సంవత్సరాలు నా పాలనలో మీరు ఆనందంగా ఉన్నారా లేదా? తమ్ముళ్ళు, ఆడబిడ్డలు మీరే చెప్పండి. ఆనందంగా ఉన్నామంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. ఎస్, మేము ఆనందంగా ఉన్నామని చేతులు చూపేయండి. ఇక్కడ నాకు కులం లేదు, మతం లేదు. నా కులం అభివృద్ధి, నా మతం సమిక్షేమం. నేను శాశ్వతంగా అందరి వాడుగా ఉండాలనుకుంటున్నాను తప్ప ఏ కొందరి వాడిని నేను కాను, కాకూడదని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు నేను అడుగుతున్నా, నేను ఇచ్చిన పింఛన్లు అందరికీ ఉపయోగపడ్డాయా లేదా? తమ్ముళ్ళు, ఆడబిడ్డలు మీరే చెప్పండి. ఎక్కడ నేను కులం చూశానో,
మతం చూశాను, పేదరికమే కులమానంగా, కష్టాలే కులమానంగా ఈరోజు నేను ఇచ్చే పరిస్థితికి వచ్చాను. ఈరోజు మా ఆడబిడ్డలు ఉన్నారు, పసుపు కుంకుమ ఇచ్చా. నేను అడుగుతున్నా, ఎక్కడైనా నేను కులం చూసి ఇచ్చానా తల్లి అని మిమ్మల్ని అడుగుతున్నా. నా కులం పేదవాళ్ళ కులమే తప్ప ఇంకోటి కాదు. ఇంకొక హామీ ఇస్తున్నాను మా ఆడబిడ్డలకి, 2 సార్లు ఇచ్చాను ఈ 5 సంవత్సరాల్లో. భవిష్యత్తులో ప్రతి సంవత్సరం మా ఆడబిడ్డలకి పసుపు కుంకుమ పెట్టి మీ సౌభాగ్యానికి నిరంతరం కృషి చేస్తారని మా ఆడబిడ్డలందరికీ చెప్తున్నా. ఇంకో పక్కన పెళ్ళి, నేను ఒకటి ఆలోచించాను. ఈరోజు పేదవాళ్ళు ఉన్నారు, పెళ్ళిళ్ళు కూడా చేసుకోలేక అప్పుల పాలై చాలా కష్టాలు పడుతున్నారు. నేను ఆలోచించి అందరి పెళ్ళిళ్ళు నేనే చేయాలని, కుటుంబ పెద్దగా ఉండాలని, ఒక్కొక్క పెళ్లికి ₹1,00,000 ఇస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. తల్లిదండ్రుల పైన భారం లేదు, మీరు ఎలాంటి ఇబ్బంది లేదు. ఎక్కడ ఒక్క పైసా అవినీతి జరగకుండా మీ డబ్బులు మీకు ఇచ్చే పరిస్థితి తీసుకొస్తాను. మా డాక్రా సంఘాలకి వడ్డీ లేని రుణాలు ఇస్తున్నాను. 68,000 కోట్ల రూపాయలు ఇచ్చాను. 2,200 కోట్ల రూపాయలు వడ్డీ కూడా కట్టాను. మళ్ళీ హామీ ఇస్తున్నా, ఇప్పుడు 1,00,000 కోట్ల మందికి 1,00,000 కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం చేశాను. భవిష్యత్ 5 సంవత్సరాల్లో 2 కోట్ల రూపాయలు మా ఆడబిడ్డలకి ఆర్థిక సహాయం చేస్తాను. ఇందులో 50,000 కోట్ల రూపాయలు పసుపు కుంకుమ కింద మీకు ఇస్తా. ఆ రోజు గ్యాస్ నేనే ఇచ్చాను దీపం పెట్టి. ఇప్పుడు మళ్ళీ ఆలోచించాను, 2 సార్లు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తా, పండగ పూట ఇస్తానని మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. ఆడబిడ్డల కష్టాలు తెలిసి శానిటరీ నాప్కిన్లు కూడా ఉచితంగా 50% సబ్సిడీ ఇస్తున్నా. నిన్నే అనౌన్స్ చేశాను, ఆడబిడ్డలకు గౌరవం ఉండాలి. అందుకే స్కూల్స్లో అమ్మకు వందనం తీసుకొచ్చాను. పిల్లలందరూ కూడా తల్లిని గౌరవించే సంస్కృతి శ్రీకారం చుట్టాలని. అదే సమయంలో మన పిల్లలు మనకు భారం కాదు. మీరు పిల్లల్ని స్కూలుకు పంపేయండి. ఒక్కొక్క తల్లికి 18,000 రూపాయల చొప్పున డబ్బులు సంవత్సరానికి ఇస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఏమమ్మా ఆడబిడ్డల ఆనందమా మీకు? తమ్ముళ్ళు ఆనందమా? బిడ్డల భారం కాదు. ఈరోజు నేను చూశాను మా ఇంటి దగ్గర, నేను ప్రతిరోజు బయలుదేరి వస్తా ఉంటే మా దేవాంశ్ అడుగుతున్నాడు, తాతయ్య నువ్వు ఎక్కడికి పోతున్నావని. నేను చెప్పాను, మీటింగ్ పోతున్నాను రా అని చెప్పాను, ఎన్నికలకు పోతున్నానని చెప్పాను. నాకు అనిపించింది మా వాడికి కూడా నా కష్టం తెలియాలి కాబట్టి రమ్మన్నాను, ఈ మీటింగ్ తీసుకొచ్చాను, చూపిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. చిన్నప్పటి నుంచి సామాజిక స్పృహ ఉండాలి, బాధ్యత ఉండాలి, ప్రజల పట్ల మమకారం ఉండాలి. నేను అందుకే చెప్తున్నా, నాకు ఈ రాష్ట్రంలో ఉండే పిల్లలందరూ మనవాళ్లే, మనవరాళ్లే. వాళ్ళ భవిష్యత్ అంతా నాదే. అందుకే ఈసారి ఇంకోటి తీసుకొచ్చాను. ఒకప్పుడు జాబు కావాలంటే బాబు రావాలి. మా సిబిఎన్ ఆర్మీ, మా యువత బ్రహ్మాండంగా మీరందరూ బ్రహ్మరథం పట్టారు తమ్ముళ్ళు. ఈరోజు మా సిబిఎన్ ఆర్మీ స్వచ్ఛందంగా 90,000 మంది రాష్ట్రం అంతా పనిచేస్తున్నారు. ఎల్లో బ్రిగేడ్గా తయారయ్యారు. వాళ్ళ రుణం నా జీవితంలో ఎప్పుడు తీర్చుకోలేను, అంత బ్రహ్మాండంగా పనిచేశారు. ఈరోజు మళ్ళీ చెప్తున్నాను, జాబు రావాలంటే మళ్ళీ 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 బాబే రావాలి. అవునా కాదా? నేను చిన్న పిల్లలప్పటి నుంచి ఆలోచిస్తున్నా. మా ఆడబిడ్డ గర్భిణీ స్త్రీ అయినప్పటి నుంచి
ఆరోగ్యం పైన శ్రద్ధ పెట్టాను, పౌష్టికాహారం ఇచ్చాను, అనీమియా లేకుండా చూస్తున్నా. ఇంకో పక్క శ్రీమంతం చేసి మాతృమూర్తిని గౌరవిస్తున్నా. తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ తీసుకొని మిమ్మల్ని హాస్పిటల్ తీసుకెళ్ళి మళ్ళా ఇంటికి తీసుకొచ్చే బాధ్యత పెట్టాను. ఇంకో పక్క మీరు ఏ హాస్పిటల్కైనా వెళ్ళండి, నచ్చిన నర్సింగ్ హోమ్కి వెళ్ళి మీరు డెలివరీ చేసుకోండి, బిల్లు నాకు పంపించమని మా ఆడబిడ్డలందరినీ కోరుతున్నా. అది తల్లి బిడ్డ పైన నాకుండే ప్రేమ. మా కుటుంబంలో డెలివరీ అయితే ఎటు చూస్తానో అదేవిధంగా ఈ రాష్ట్రంలో నా కుటుంబ సభ్యులు ఎక్కడ ఎవరు డెలివరీ చేసినా మీకు పూర్తిగా ఆదుకునే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అక్కడి నుంచి పిల్లలందరినీ బాగా చదివిస్తున్నా. అంగన్వాడీ చూడండి, ఒకప్పుడు ఎవరన్నా పోతే అంగన్వాడీకి చాలా భయంకరమైన పరిస్థితి. ఈరోజు అంగన్వాడీ ఒక అట్రాక్టివ్ ప్లేస్ చేసి చిన్న పిల్లలు కూడా ఆడుకోవడానికి, ఆడుకుంటూ పాడుకుంటూ చదువుకోవడానికి అనుకూలమైన వ్యవస్థ తీసుకొచ్చాను. ఆ తర్వాత ఇప్పుడే చెప్పాను, అమ్మకు వందనం 18,000 రూపాయలు ఇస్తా. ఒక్కొక్క పిల్లవాడికి మీరు పిల్లలు పంపిస్తే తల్లికి 18,000 ఇచ్చి మీ రుణం తీర్చుకుంటానని మా ఆడబిడ్డలందరినీ కోరుతున్నా. ఆ తర్వాత మీరు ఒకసారి చూస్తే పిల్లలందరినీ బాగా చదివిస్తా, పైకి తీసుకొస్తా. మీరు కాలేజీలో ఒక పైసా కట్టక్కర్లా. పేద పిల్లలందరినీ ఇంజనీర్లుగా, డాక్టర్లుగా చేసే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. పిల్లలు మీరెక్కడన్నా విదేశాలకు పోతే చదువుకోవాలంటే 25 లక్షల రూపాయలు నేనే ఇస్తా తమ్ముళ్ళు, అది నా పట్టుదల. చదువు విలువ తెలిసిన వ్యక్తిని నేను. మామూలుగా రాజకీయ నాయకుల పిల్లలు చదువుకోరు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అడిగండి ఎక్కడ చదివాడు చెప్తాడు. చదివాడు ఎక్కడన్నా? ముందు ఎంబీఏ రాశాడు, ఇప్పుడు బీకామ్ రాసుకుంటున్నాడు. ఎవరన్నా బీకామ్ చేసి ఎంబీఏ పోతారు కానీ మన జగన్మోహన్ రెడ్డి మాత్రం ఎంబీఏ చేసి బీకామ్కి వచ్చాడు. నరేంద్ర మోడీ ఏ యూనివర్సిటీ వెళ్ళి చెప్పడం కూడా, కానీ నేను మాత్రం చెప్పగలుగుతున్నా, వెంకటేశ్వర యూనివర్సిటీలో తిరుపతిలో ఎంఏ చేశా, పిహెచ్డి రిజిస్టర్ చేశా. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను, చదువుకు చాలా విలువ ఉంది. అందుకనే మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, మీ పిల్లల్ని చదివించే బాధ్యత నాదని మరొకసారి తెలియజేస్తున్నా. ఈ ప్రపంచం నాలెడ్జ్ పైన ఆధారపడుతుంది. ఒకప్పుడు మీరు చూడండి, ఈ విషయాలు చెప్పాను, మీ పిల్లల్ని చదివించండి, ప్రయోజకులు అవుతారు, మిమ్మల్ని ఆదుకుంటారని చెప్తే అందరూ బాగా చదివించారు. ఐటీ బాగా ప్రాధాన్యత ఇచ్చారు. అక్కడి నుంచి అమెరికాకి వెళ్ళారు, హైదరాబాద్ వెళ్ళారు, లేకపోతే వేరే రాష్ట్రాలకు దేశాలకు వెళ్ళారు. ఈరోజు సిలికాన్ వ్యాలీలో ఎక్కువ డబ్బులు ఎవరు సంపాదిస్తున్నారంటే మన ఆంధ్ర వాళ్ళు సంపాదిస్తున్నారంటే దీనికి నేను గర్వపడుతున్నాను. ఆ రోజు వేసిన విత్తనం మహావృక్షమైందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు మీ అందరికీ హామీ ఇస్తున్నాను, ప్రభుత్వంలో అన్ని ఉద్యోగాలు ఇస్తాను తమ్ముళ్ళు. ఎన్ని ఉద్యోగాలు ఉంటే సంవత్సరం లోపల అన్ని ఉద్యోగాలు ఇస్తా. అంతేకాదు 3 సార్లు ఇన్వెస్టర్స్ మీట్ పెట్టాను. 15 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. 30 లక్షల ఉద్యోగాలు వచ్చాయి. ఈరోజు హామీ ఇస్తున్నాను, ప్రతి ఒక్క తమ్ముడికి ఉద్యోగం ఇప్పించే బాధ్యత, నువ్వు నచ్చిన ఉద్యోగం నచ్చిన ప్లేస్ లో వచ్చే బాధ్యత నాదని మరొకసారి మిమ్మల్ని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నాలెడ్జ్ ఎకానమీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రపంచాన్ని శాసించే పరిస్థితి రావాలి, ప్రపంచానికి సేవలు అందించే పరిస్థితి రావాలని కోరుకుంటున్నా. ఇదే కాదు, యువ నేస్తం పెట్టాను, నిరుద్యోగ భృతి ఇచ్చాను. నేను సవాలు విసురుతున్నా, దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడా చదువుకున్న పిల్లలకి ఎక్కడా పింఛన్ ఇవ్వడంలా. 1000 రూపాయలతో ప్రారంభించాను, ఇప్పుడు 2000 రూపాయలు ఇస్తున్నా.
భవిష్యత్తులో 3,000 రూపాయలు ఇస్తాను తమ్ముళ్ళు, అది గుర్తుపెట్టుకోండి. నేనే మీ గార్డియను, అమ్మా నాన్న పైన ఆధారపడక్కర్లేదు. నేనిచ్చే డబ్బులే అమ్మా నాన్నకు కావాలంటే ఒక చీర కొనివ్వండి, బట్టలు పెట్టండి, అవసరమైతే ఎక్కడన్నా హాలిడేకి తీసుకెళ్ళండి. ఆ విధంగా మిమ్మల్ని తయారు చేస్తా. మళ్ళీ మార్చాను, ఇంటర్మీడియట్ పాస్ అవుతానే నిరుద్యోగ భృతి మీకు వస్తుంది తమ్ముళ్ళు అని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇదే కాదు, చదువుకునే సమయంలో ఇంటర్మీడియట్ నుంచి అందరికీ ఐప్యాడ్ ఇస్తా, కంప్యూటర్ ఇస్తా. మీరేమి కష్టపడకుండా శుభ్రంగా చెట్టు కింద కూర్చొని చదువుకోవచ్చు, బస్సులో చదువుకోవచ్చు, నా మీటింగ్లో కూడా చదువుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు చదువుకుంటూ 3 వచ్చినప్పుడు చదువుకోండి, బ్రహ్మాండంగా రాణిస్తారని కూడా మరొక్కసారి కోరుతున్నా. తమ్ముళ్ళు, ఇలాంటి ఆలోచనలు కోడికత్తి పార్టీకి వస్తాయా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆలోచించే శక్తి కోడికత్తి పార్టీకి ఉందా అని అడుగుతున్నా. నేను అది ఇస్తా ఇది ఇస్తానంటున్నాడు. నేనే ఎలక్షన్ మేనిఫెస్టో 1924కి పెట్టాను. దీనికి ఒక విజన్ కూడా తయారు చేశాను. డబ్బులు సంపాదించే మార్గం కూడా చెప్పాను. ఈరోజు మన అమరావతి ఉంది, హైదరాబాద్ అభివృద్ధి చేశాను. కావాలని మనల్ని పంపించారు, బెదిరించి పంపించారు, అవమానం చేసి పంపించారు. నాకు కూడా అవమానం జరిగింది, అయినా పర్వాలేదు. ఆ రోజు చెప్పాను, తెలుగు జాతి కోసం హైదరాబాద్ని సృష్టించాను. ఇప్పుడు అందరికీ లేకుండా పోయింది. ఇప్పుడు భగవంతుడు నాకు ఒక శక్తి ఇచ్చాడు. ఇలాంటి హైదరాబాద్ని 20 హైదరాబాద్లు ఆంధ్రప్రదేశ్లో తయారు చేస్తానని నేను హామీ ఇస్తున్నా. ఒక విజయవాడ, ఒక గుంటూరు, ఒక ఏలూరు, ఒక రాజమండ్రి, ఒక కాకినాడ, ఒక విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఈ పక్క నెల్లూరు నుంచి కర్నూలు వరకు తయారు చేస్తా. ఇంకో పక్క మన అమరావతి ప్రపంచంలోనే 5 అగ్ర నగరాల్లో ఒక నగరంగా ఉంటుంది. మీకు అనుమానమే అవసరం లేదని మరొకసారి తెలియజేస్తున్నా. మన అమరావతిలో ఏ సిటీ కూడా పోటీనే కాదు ఇండియాలో. అలాంటి ఆధునికమైన నగరం, ఆదర్శమైన నగరం, మన పిల్లలకు భవిష్యత్తు కావలసిన ఉద్యోగాలు వచ్చే నగరం, మన ఆదాయం పెంచే నగరాన్ని క్రియేట్ చేస్తాను. ఇక్కడ ఒక ఆలోచన చేశాను నేను, మీరు చూశారు. నా దగ్గర డబ్బులు లేవు, ఆలోచన ఉంది. నేను ఒక ఆలోచన ఇచ్చాను రైతులకి, మీరు భూమి ఇవ్వండి, నేను డబ్బులు ఇవ్వలేను కానీ 10 సంవత్సరాలు మీకు వచ్చే ఆదాయం కంటే ఎక్కువ ఆదాయం వస్తుంది. మళ్ళీ డెవలప్ చేసుకున్న తర్వాత మీ భూమి అమ్ముకుంటే 5 నుంచి 10 రెట్లు ఆదాయం ఎక్కువ వస్తేనే ఒకే ఒక పిలిపించాను. నా మీద నమ్మారు. 34,000 ఎకరాలు భూమి ఇచ్చారు. దీని విలువ 50,000 కోట్లు. ఇప్పుడు 50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ చేస్తున్నా. ఈరోజు మీరు చూస్తే భవిష్యత్తులో 1 పైసా ప్రభుత్వ ఖర్చు లేకుండా అక్కడ వచ్చే ఆదాయంతోనే బ్రహ్మాండమైన రాజధాని కడుతున్నా. అది తెలుగుదేశం పార్టీ తెలివితేటలని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నిన్న కోడికత్తి పార్టీ ఎలక్షన్ మేనిఫెస్టో పెట్టాడు. ఏం తమ్ముడు రాజధాని గురించి పెట్టాడా, మాట్లాడా? అమరావతి అవసరం లేదా అంటే నువ్వు గెలుస్తాను అమరావతి మారుస్తావా, లేకుంటే అమరావతి డెవలప్ చేయవా? సమాధానం చెప్పమని మరొకసారి అడుగుతున్నా. ఇక్కడే కేసీఆర్కి కోడికత్తి పార్టీకి లాలూచి. అమరావతి అభివృద్ధి అయితే హైదరాబాద్ ఎత్తిపోతుంది. అందుకే కేసీఆర్ ఆలోచిస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డిని బలపరిచి ఇక డబ్బులు ఖర్చు పెట్టి మనం అస్తవ్యస్తం చేసి హైదరాబాద్ని అభివృద్ధి చేసుకుంటూ అమరావతిని అణగదొక్కాలని చూస్తున్నాడు. అది మనం ఉంటే సాధ్యం కాదు.
అందుకని జగన్మోహన్ రెడ్డికి నాకు ఇస్తాన్న రిటర్న్ గిఫ్ట్ ఆయన పంపించాడు. ఆ గిఫ్ట్ ఏంటంటే 1000 కోట్ల రూపాయలు. ఈ రోజు రేపు డబ్బులు వస్తాయి తమ్ముళ్ళు, మీ అందరికీ వచ్చాయా? అవినీతి డబ్బులు కనపడుస్తున్నాయా? ఎంత అర్థమంటే ఆళ్లగడ్డలో డబ్బులు విసరతారు వీళ్ళు రోడ్డు మీద. ఎంత కండకావరో మీరు ఒకసారి ఆలోచించాలి. నిన్న చూశారు. ఎక్కడుంది కోడికత్తి అంటే హైదరాబాద్లో ఉంది, లోటస్ పాండ్లో. ఎందుకుందంటే కేసీఆర్ ఈయన కలిసి కుట్రనంతా కూడా తయారు చేశారు, వంట చేశారు. రేపు ఎల్లుండి అమలు చేస్తారు, డబ్బులు ఇస్తారు, అరాచకాలు సృష్టిస్తారు. వీళ్ళకు ఇంకో కాపలాదారు ఢిల్లీలో ఉన్నాడు, నరేంద్ర మోడీ. వీళ్ళంతా మోడీ ముఠ, దొంగల ముఠ, రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించే ముఠ. నేను అడుగుతున్నా, నరేంద్ర మోడీ మనకు అన్యాయం చేశాడా లేదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. మన ప్రత్యేక హోదా ఇచ్చాడా? విభజన హామీలు నెరవేర్చాడా? మన రాష్ట్రానికి గౌరవాన్ని ఇచ్చాడా? రాజధానికి ఏమైనా డబ్బులు ఇచ్చాడా? ఆ రోజు ఏమిచ్చాడు తమ్ముళ్ళు? ఏమిచ్చాడు? మట్టి నీళ్లు మన ముఖాన్ని కుట్టాడు. అవునా కాదా? మీకు రోషం లేదా? ఇంకో పక్క కేసీఆర్ ఏం తమ్ముళ్ళు మన వాటా మనకి ఇచ్చాడా? ఒక కుటుంబం, చిన్న కుటుంబం కానీ పెద్ద కుటుంబం కానీ విడిపోతే ఏం చేస్తారు తమ్ముళ్ళు? వాటాలు పంచుకుంటారా? ఇల్లు కూడా పంచుకుంటారా? కడాన తల్లిదండ్రుల యొక్క పోషకాన్ని కూడా బాధ్యత పంచుకుంటారా లేదా? అలాంటిది మన రాష్ట్రానికి కనీసం 1,00,000 కోట్లు రావాలంటే 1,00,000 కోట్ల రూపాయలు ఎగ్గొట్టిన పెద్ద మనిషి ఈ కేసీఆర్. మనల్ని తిట్టాడా లేదా? ఏమన్నాడు జ్ఞాపకం ఉందా? కుక్కలు అన్నాడు, అవునా కదా? రాక్షసులు అన్నాడు, తెలంగాణ ద్రోహులు అన్నాడు. వీళ్ళ తరిమి ఆంధ్రాకు పారిపోయేటికి కూడా కొడతానన్నాడు. మరిగా మన ఉలవచారు, కృష్ణా జిల్లా ఉలవచారుని మా దగ్గర పశువులు తింటున్నాయి, మా దగ్గర పశువులు తింటాయి, మనుషులు తింటున్నాడు. అంటే మనం అంత చౌకబార మనుషులమా? మనకు ఆత్మవిశ్వాసం లేదా? ఆత్మగౌరవం లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీకు రోషం లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీకు కోపం లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మనం కూడా మనుషులమే కదా, తిడితే పడాలనా? ఇంకొక పక్క ఈరోజు పోలవరం పైన కోర్టుకు వెళ్ళాడు, నిలిపేయమంటాడు. ఎవరు నువ్వు అని నేను అడుగుతున్నా, నీకేం సంబంధం అని అడుగుతున్నా. అందరిని ఎత్తగొడతాడు. భద్రాచలం మునిగిపోతుందంట. నేను అడుగుతున్నా, భద్రాచలం మాదే, నీది కాదు అది. మా భద్రాచలం మాకి, దాన్ని ఏ విధంగా కాపాడుకోవాలో మేమే కాపాడుకుంటాం, నీకేం పని లేదని మరొకసారి హెచ్చరిస్తున్నా. భద్రాచలం కావాలా లేదా? మనకు పోలవరం కావాలా లేదా? ఇప్పుడు నాగార్జున సాగర్ పైన మళ్ళా ట్రిబ్యునల్లో కేసేశాడు. ఏమని? నాగార్జున సాగర్ వాళ్ళకే ఇవ్వాలంట, శ్రీశైలం ప్రాజెక్టు ఆయనకే ఇవ్వాలంట, ముచ్చుమర్రి అదే మరిగా పోతిరెడ్డిపాడు వెలుగొండ క్లోజ్ చేయాలంట. ఆ నీళ్లు మనవి కాదంట, తెలంగాణకే వర్తిస్తాయంట. తమ్ముళ్ళు, బాధ కలగదా ఇవన్నీ వింటా ఉంటే? 60 సంవత్సరాల ఆస్తులు పెరుక్కున్నారు. అదే మరిగా మనకు రావాల్సిన వనరులు దోచుకుంటామంటారు, నీరు దోచుకుంటామంటారు. ఇక్కడ కోడికత్తి పార్టీ ఏం చెప్పింది విన్నారా మీరు? ఆయన చెప్పింది, మేము ఫెడరల్ ఫ్రంట్ పెడతాం, కేసీఆర్తో ఉంటాను, మనం ఎంపీలు ఆయన ఎంపీలు నాకు సహకరిస్తారు, మేము ఈరోజు ప్రత్యేక హోదా సాధిస్తామని మాట్లాడుతున్నాడు. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ఎప్పుడైనా కేసీఆర్ ప్రత్యేక హోదా విషయం చెప్పాడా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నా, కేసీఆర్ని అడుగుతున్నా. మీ ఇద్దరు కలిసేటప్పుడు మా పోలవరానికి ఎందుకు కోర్టు పోయావో చెప్పండి, కోర్టులో కేసు విత్డ్రా చేయండి. నాగార్జున సాగర్ని, శ్రీశైలం మాకు అప్పచెప్పండి, లేకపోతే బోర్డుకి ఇవ్వండి. అదే మరిగా రాయలసీమకు నీళ్లు ఇవ్వనన్నారు, ప్రకాశానికి నీళ్లు ఇవ్వనన్నారు. మీరెవరు చెప్పడానికి? మా నీళ్లు మేము వాడుకుంటాం. దానికి మీ ఆమోదం అవసరం లేదు, దాన్ని కూడా విత్డ్రా చేసుకోండి. ఇవి చేసుకున్న తర్వాత
తమ్ముళ్ళు మీ ఎండలో కూడా మిమ్మల్ని చూసా, మీ ఔదార్యం చూసా, శబాష్ అనిపించింది. చాలా ఆనందంగా ఉన్నా. మీ పట్టుదల చూస్తే రేపు ఎన్నికల్లో కోడి కత్తిని చిత్తుగా ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు. అవునా కాదా? ఓడించాల్సిన అవసరం ఉందా లేదా? నరేంద్ర మోడీ మనకు అన్యాయం చేశాడు, దేశానికి కూడా అన్యాయం చేశాడు, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశాడు. మొన్న చూశారు, ఒక కలెక్టర్ని మారుస్తారు, ఎస్పీని ఇద్దరు మారుస్తారు, ఇంటెలిజెన్స్ డీజీని మారుస్తారు, నిన్న చీఫ్ సెక్రటరీని మారుస్తారు. మన మీద దాడులు చేస్తారు, ఐటీ దాడులు, ఈడీ దాడులు. నేను అడుగుతున్నా, ఎవడిచ్చాడు మీకు ఈ అధికారం? ఎన్నికల సమయంలో మా మీద దాడులు చేస్తే ప్రతి దాడి నేను చెప్తున్నా, మోడీని హెచ్చరిస్తున్నా, మోడీ మీరు ఢిల్లీ నుంచి గుజరాత్కి పంపించే వరకు ఈ తెలుగువాడు మిమ్మల్ని వెంటాడతాడు, జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా. మాకు అన్యాయం చేశారు, మా పొట్టగొట్టారు. విభజన గాయం ఉంటే ఆ గాయాన్ని మానిపోయే పరిస్థితి చేయకుండా మళ్ళా అందులో కారం వేసి ఆనందపడుతున్నారు. మేము బాధపడతా ఉంటే మొన్నంటాడు ఏటీఎం పోలవరం నాకు ఏటీఎం అని. నీ ఏటీఎంలు ఎత్తిపోయినాయి. పెద్ద నోట్ల రద్దు తొగ్లక్ చర్య తప్ప ఇంకోటి కాదు మోడీ గారు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు నేను చెప్తున్నా, పోలవరం పూర్తి చేస్తా. జూలైలో గ్రావిటీలో నీళ్లు వస్తాయి, డిసెంబర్కు పూర్తి అవుతుంది. ఇది ఏటీఎం కాదు, ATW, ఎనీ టైం వాటర్, ఎనీవేర్ వాటర్, ఆల్వేస్ వాటర్. మీకు చేత కాదు, మీరు చేయలేకపోయారు. నేను చేసి నిరూపిస్తానని మరొకసారి నందిగామ సభలో ధీమాగా చెప్తున్నాను. తమ్ముళ్ళు, ఎన్ని కష్టాలు పెట్ట చేస్తాం. మనది ఉక్కు సంకల్పం. ఈ ముగ్గురిని అడుగుతున్నాను, ముగ్గురు కలిసి రాష్ట్రంలో అరాచకాన్ని, దుర్మార్గాన్ని ప్రవేశపెట్టారు. వాళ్ళకొకటి, ఆంధ్రప్రదేశ్ గెలవకూడదు, 5 కోట్ల మంది గెలవకూడదు. వాళ్ళకు కావాల్సింది కోడికత్తి పార్టీ గెలవాలి, అవినీతి పరులు గెలవాలి, నేరస్తులు గెలవాలి. వాళ్ళంతా మోడీ కంట్రోల్లో, కేసీఆర్ కంట్రోల్లో ఉండాలి. మీరు ఒక విషయం చూడండి, నేను మోడీ మాట వింటానా తమ్ముళ్ళు? మీ మాట వింటానా, మోడీ మాట వింటానా? కేసీఆర్కు నేను భయపడతాను. ఎక్కడి నుంచి వచ్చాడు కేసీఆర్? మీ మారిగా ఒక కార్యకర్త మారిగా ఉండేవాడు ఒకప్పుడు, అంతే కదా? అవునా కాదా? మన పార్టీలో ఉన్నాడు, అవునా కాదా? ఈరోజు పెద్ద నాయకుడు అయిపోయాడు, మహానాయకుడు ఆయన. మన వల్ల శాసిస్తా అంటారు రాష్ట్రాన్ని. ఎవరైనా నన్నన్నా పడతాను కానీ నా రాష్ట్రాన్ని ఆందోళన అంటే మాత్రం అది కడపటి రోజు. జాగ్రత్త జాగ్రత్త అని హెచ్చరిస్తున్నా. మీ ఆత్మగౌరవాన్ని కాపాడుతా, మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతా. దేశంలోనే నెంబర్ 1 జాతి ఏదంటే దానికి చిరునామాగా ఆంధ్రులు ఉంటారని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. నా ఆలోచన నదులు అనుసంధానం చేస్తా, ప్రతి ఎకరాకు నీళ్లు ఇస్తా, సముద్రం పక్కనే బీచ్ రోడ్ తీసుకొస్తా, బీచ్ రోడ్ని నేషనల్ హైవేని కలపతా, 20 కిలోమీటర్లకు ఒకటి. ఇక్కడ పోర్ట్ నిర్మాణం చేస్తాం, ఎయిర్పోర్ట్లు కడతాం, ప్రపంచాన్ని, టూరిజానికి, ఇండస్ట్రీకి మన రాష్ట్రాన్ని తీసుకొస్తాను తమ్ముళ్ళు. ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు ఇప్పిస్తా. ఇది మన విజను, అది వాళ్ళ విజను. ఇంకో పక్కన ఈరోజు మీరు ఒకసారి చూస్తే అనేక కార్యక్రమాలు. చంద్రన్న బీమా 10 లక్షల రూపాయలు ఇస్తున్నా. ఎన్టీఆర్ వైద్య సేవ 5 లక్షల రూపాయలు పెట్టాం. ప్రతి ఒక్కరి ఆదాయం, కుటుంబ ఆదాయం 2 లక్షల రూపాయలు వచ్చే వరకు నేను మీకు అండగా ఉంటా, సంపాదించే పరిస్థితి చూపిస్తా. 43 లక్షల ఇండ్ల పైన 9,200 కోట్ల రూపాయల బకాయిలు మాఫీ చేసేశాను. పట్టణ ప్రాంతాల్లో G+3 కానీ, గ్రామీణ ప్రాంతాల్లో కానీ ఉచితంగా ఇళ్లు కట్టిస్తానని, అది కూడా మా ఆడబిడ్డల పేరుతోనే ఇస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇవన్నీ చేసినప్పుడు
ఇక్కడికి వస్తే అంతా నేరస్తులు ఉన్నారు తమ్ముళ్ళు. ఈ పార్టీలో నేరస్తులు. కృష్ణా జిల్లాలో 16 స్థానాలు ఉన్నాయి. 15 మంది వైసీపీ నాయకులు మొత్తం క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఒక్క జోగి రమేష్ పైనే 16 కేసులు. జగ్గయ్యపేటలో సామినేని ఉదయభాను పైన 14 కేసులు. 2 ఎంపీల పైన సిబిఐ ఈడీ కేసులు. ప్రజాధనం దోచినందుకు బాలసౌరి పైన సిబిఐ కేసు. పొట్లూరి వరప్రసాద్ ఇక్కడ ఎమ్మెల్యే ఎంపీ మనీ లాండరింగ్ కేసు. ఏం తమ్ముళ్ళు వీళ్ళ మీకు కావాల్సింది? నాని ఉన్నాడు, 5 ఏళ్లు మీకోసం పోరాడు, పార్లమెంట్లో రాజీ లేని పోరాటం చేశారు. అవునా కాదా? అవునంటే గట్టిగా తప్పట్లు కొట్టండి. అలాంటి పోరాట వీరుణ్ణి నేను ఎంపిక చేశా. ఆయన డబ్బులు చూసి కాదు, లేకపోతే ఇంకోటి కాదు, ఒక నీతిగా నిజాయితీగా ఒక్క పైసా తీసుకోకుండా 5 ఏళ్లు మీ దగ్గర పనిచేశాడంటే అదే నాకు వారి మీద ఉండే విశ్వాసం, క్వాలిఫికేషన్ మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మన జగ్గయ్యపేట ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఏం తమ్ముళ్ళు ఒకప్పుడు అక్కడ లా అండ్ ఆర్డర్ ఉండేదా? మీకు రక్షణ ఉండేదా? ఈయన వచ్చిన తర్వాతనే అక్కడ ఒక పులిమారిగా ముందుకు పోయాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. వారికి అండగా మన నెట్టెం రఘురామ్ గారు మాజీ ఎమ్మెల్యే నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఎందుకంటే ఆ రోజు కూడా ఒకే మాట చెప్పాడు, సార్ నేను ఈసారి పోటీ చేయలేను, మన తాతయ్య అయితేనే పోటీ చేస్తాడు, ఆయన సమర్థవంతంగా ఉంటాడు, ధైర్యంగా ముందుకు పోతాడు, మేము అండగా ఉంటామని చెప్పిన వ్యక్తి మన నెట్టెం రఘురామ్ గారు. నేను అడుగుతున్నా జగ్గయ్యపేట అందరినీ గెలిపిస్తారా లేదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. మంచి మెజారిటీతో గెలిపించాలి. అదే సమయంలో ఇక్కడ నందిగామ తంగిరాల ప్రభాకర్ ఆయన చనిపోయిన తర్వాత అమ్మాయిని ఎంపిక చేశాం. ఇప్పుడు కూడా మీరు చూస్తున్నారు, ఇంజనీరింగ్ చదువుకున్నా ఎక్కడ కూడా అందరికీ అందుబాటులో ఉంటూ మీకు సేవలు చేయాలని నీతి నిజాయితీగా పనిచేసే మహిళ సౌమ్య అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క మన ఉమామహేశ్వరరావు ఉన్నాడు. ఇక్కడ మీరు ఓటేసే అవకాశం లేదు, కానీ మీరందరూ ఈ ప్రాంతంలో సౌమ్యకు ఓటేసే అవకాశం ఉంది. ఆయన మైలవరంలో పోటీ చేస్తున్నాడు. ఈ సందర్భంగా దేవినేని వెంకటరమణ నాకెప్పుడూ గుర్తుంటాడు. ఒక బ్రహ్మాండమైన నాయకుడు. నా కేబినెట్లో విద్యాశాఖ మంత్రిగా పనిచేశాడు. డైనమిజం చూసా, మీ పట్ల ప్రేమ చూసా, అభిమానం చూసా, కానీ దేవుడు ఓర్వలేకపోయాడు. మధ్యలోనే ఆ యాక్సిడెంట్ పోయి చూశాను. వరంగల్లో జరిగిన రైలు యాక్సిడెంట్ చూస్తే ఇప్పుడు కూడా నాకు జ్ఞాపకం ఉంది. 2 బోగీలు ఒకదానిపైన ఒకటి ఎక్కి ఆయన ఎక్కడున్నాడో అక్కడే క్రష్ అయ్యే పరిస్థితి వచ్చింది. కానీ ఆయన స్ఫూర్తి మీలో ఉంది, దానికి గర్వపడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క కృష్ణా జిల్లా అంటే ఒళ్ళు పులకరిస్తుంది. ఎందుకంటే మన నాయకుడు నందమూరి తారక రామారావు గారు పుట్టిన గడ్డ. ఎవరికైనా ఎన్టీఆర్ భయపడ్డా తమ్ముళ్ళు? ఎప్పుడన్నా భయం అనేదని తెలుసా తమ్ముళ్ళు? ఏమమ్మా ఎప్పుడన్నా ఎన్టీఆర్ రాజీ పడ్డాడో? అది ఎన్టీఆర్ చరిత్ర. ఆ చరిత్ర సృష్టించిన వ్యక్తులు మీరు. అలాంటి గడ్డపై నేను అడుగుతున్నా. ఇప్పుడు ఈరోజు నేను ఇక్కడ ఒక అమరావతి నిర్మాణం చేసి ఈ రాష్ట్రాన్ని నెంబర్ 1 స్టేట్గా తయారు చేయాలని చెప్పి ముందుకు పోతున్నా. నేనేమన్నా తప్పులు చేశానా? నేను కష్టపడలేదా?
ఇబ్బందుల్లో మీకు అండగా లేనా? నా మీద ఎందుకు ఇంత ఒత్తిడి? మీ మీద ఎందుకు ఇంత కక్ష? కక్ష ఉందా లేదా వీడకు? మోడీకి కక్ష ఉందా లేదా? కేసీఆర్కి మన మీద కోపం ఉందా లేదా? జగన్మోహన్ రెడ్డికి ఎందుకు వింత వివక్షతను అడుగుతున్న కృష్ణా, గుంటూరు ఈ ప్రాంతాలు చూస్తే ఒక్కరోజు కాపురం ఉన్నాడా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అధికారులకి ఆఫీసు కూడా లేకపోతే ఒకే పిలిపించా, తప్పదు, కష్టమైన నష్టమైన ఈ గడ్డ మీద నుంచే పోరాడాలి, ఇక్కడనే పనిచేయాలంటే మీరు చెప్పండి సార్, మేము హాస్టల్లో భోంచేస్తాం, ఇక్కడే పనిచేస్తామని వచ్చిన వ్యక్తులు వీళ్ళని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి వారి యొక్క స్ఫూర్తి గొప్ప, లేకపోతే ఎన్నికల సమయంలో కూడా 6 గంటల వరకు పనిచేసి నాటకాలాడి మళ్ళా లోటస్ పాండ్ పోయాడు కావాలా అని మిమ్మల్ని అడుగుతున్నా. అతనికి తెలంగాణ ముద్దు, లోటస్ పాండ్ కావాలి, నాకు ఆంధ్రప్రదేశ్ ముద్దు మీరు కావాలి, మీరే తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇక్కడికి వస్తే కోగంటి వెంకటేశ్వరరావు 25,000 రూపాయలు, చెరుకూరి హైమారావు 10,000 రూపాయలు, కొట్లూరి వెంకటేశ్వరరావు 10,000 రూపాయలు, చిరంజీవి యశ్వంత్ 5,000 రూపాయలు, వీళ్ళంతా కూడా బంగారు ఉంగారం రాపాల దాసయ్య పార్టీ కోసం, రాజధాని కోసం, పార్టీ కోసం విరాళం ఇచ్చారంటే వీళ్ళందరినీ మనస్ఫూర్తిగా మీ అందరి తరపున అభినందిస్తున్నా. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు చాలా పనులు చేశాం, ఇంకా కొన్ని పనులు కావాలని అడుగుతున్నారు. నేను ఒకటే హామీ ఇస్తున్న, సమయం కూడా తక్కువ ఉంది కాబట్టి అన్ని చెప్పలేకపోతున్నాం. ఈరోజు మీరు చూస్తే నందిగామలో 80 కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు వేసాం, 350 కోట్ల రూపాయలతో బీటీ రోడ్లు వేసాం, 253 కోట్లతో రహదారులు గ్రామీణ పంచాయతీరాజులు వేసాం, అంగన్వాడీ బిల్డింగ్లు 2,20,00,000 రూపాయలతో కట్టాం. ఇంకో పక్క నందిగామ చంద్రలపాడు డబుల్ రోడ్డు 32 కోట్లు పెట్టాం. చెరువుల్లో పొడి తీసే కార్యక్రమానికి 32 కోట్లు పెట్టాం. నందిగామ పట్టణంలో భారత్ టాకీస్ రోడ్డు కానీ, కోర్ట్ రోడ్డు కానీ, హాస్పిటల్ రోడ్డు కానీ బీటీగా మార్చడానికి 80 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. డివిఆర్ హాస్పిటల్ని అభివృద్ధి కోసం 10 కోట్లు పెట్టాం. నందిగామలో 2,493 ఇళ్లు G+3 కట్టాం, 160 కోట్ల రూపాయలు అయింది. ఇప్పుడు హామీ ఇస్తున్నా, ఈ ఇండ్లకు ఒక్క పైసా కూడా మీరు పెట్టే పని లేదు, ఉచితంగా మా చెల్లెమ్మలకు కట్టిస్తా, ఉచితంగా ఇస్తా, పట్టాలు ఇస్తా. ఇంకో పక్క అన్ని గ్రామాల్లో బీటీ రోడ్లు వేసాం. సాగునీటి అవసరాల కోసం పాత లిఫ్ట్ ఇరిగేషన్లన్నీ కూడా రిపేర్లు చేశాం. నందిగామలో డ్రింకింగ్ వాటర్ స్కీము ప్రాజెక్టు పూర్తి చేశాం. ఎన్ఎస్పి కాలువ 10 కోట్లు పెట్టి ఆధునీకరణ చేశాను. ఇంకో పక్క ఎస్సీ సబ్ ప్లాన్లో 13 కోట్లు, నందిగేమ మండలం కేతవీరునిపాడు, గుత్తావారిపాలెం, గుడిమెట్ల, వెంకటాపురం గ్రామాల్లో 193 కోట్లతో లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టాం. ఇది కాకుండా నందిగామ నగర పంచాయతీల్లో డిపార్ట్మెంట్ల పని కోసం మొత్తం కలిసి 1.2 crores అమరుబిడ్డ దాన్ని కంప్లీట్ చేశాం. పసుపు కుంకుమ 38,000 మంది, 420 కోట్ల రూపాయలు ఇచ్చాం తల్లి, అది ఈరోజు మనం చేసిన పని. ఎన్టీఆర్ రూరల్ హౌసింగ్ 5,667 కట్టాం. సీఎం రిలీఫ్ అయితే 3,400 మందికి 14 కోట్లు ఇచ్చా. 5 లక్షల రూపాయలు ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఇస్తున్నా, అది కూడా చాలకపోతే 20 లక్షల వరకు నేను మీకు సహాయం ఇస్తానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. చంద్రన్న బీమా 420 మందికి 8 కోట్లు ఇచ్చాం. యువ నేస్తం 700 మందికి 2,000 రూపాయలు చొప్పునిచ్చాం. రైతు రథం 1,50,00,000 రూపాయల సబ్సిడీతో ఒక్కొక్కరి ట్రాక్టర్లు కానీ లేకుంటే ఎక్విప్మెంట్ కానీ ఇవన్నీ ఇచ్చాం. ఇక్కడ మీ సమస్య నాకు అర్థమైంది, సుబాబులు ఎక్కువగా ఉన్నాయి, సుబాబుల రైతాంగం ఎక్కువగా ఉన్నారు. నేను 250 రూపాయలు ఒక్కొక్క టన్నుకి సబ్సిడీ ఇస్తానని హామీ ఇచ్చా, కానీ కొంచెం అసంతృప్తి ఉంది. నేను హామీ ఇస్తున్నా, ఇప్పుడు ఎన్నికలు కాబట్టి చెప్పకూడదు, కానీ ఎన్నికలు అవుతానే
మీకు న్యాయం చేసే బాధ్యత నాదని సుబాబు రైతాంగానికి అందరికి హామీ ఇస్తున్నా, చేపిస్తాను. ఇంకొక పక్క ఒంగోలులో ఏషియాలోనే అతిపెద్ద పేపర్ మిల్లు వస్తూ ఉంది. 25,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నాయి. 2-3 సంవత్సరాలు ఇది పూర్తి అవుతుంది. ఇది పూర్తయితే సుబాబులు కానీ యూకలిప్టస్ కానీ రైతాంగ సమస్య పూర్తిగా పరిష్కారం అవుతుంది. ట్రామా కేర్ సెంటర్ కావాలని అడిగారు. 100 పడకల ఆసుపత్రిగా మార్చమన్నారు. తప్పకుండా నందిగామ ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా మారుస్తానని మరొకసారి హామీ ఇస్తున్నా. మాగలూరు ఏటూరు మధ్య మున్నేరు మీద బ్రిడ్జి కావాలన్నారు. అది కూడా ఇస్తాం. విజయవాడ వచ్చేందుకు చందర్లపాడు కంచికిచర్ల మధ్య 20 కిలోమీటర్ కలిసి వస్తుంది. ఇది ఇమీడియట్ గా చేస్తాం. చందర్లపాడు గ్రామం దగ్గర కృష్ణా నది పైన బ్రిడ్జి కావాలన్నారు. తప్పకుండా ఇవన్నీ కూడా కనీసం ఒక 6-7 ఐకానిక్ బ్రిడ్జెస్ కృష్ణా నది పైన వస్తాయి. మీకు ఏమాత్రం ఇబ్బంది లేని పరిస్థితి తీసుకొస్తామని చెప్పి మీకు తెలియజేస్తున్నా. గ్రిడ్ టవర్స్ కోసం భూములు కోల్పోయిన రైతులకి మార్కెట్ రేటు కంటే ఎక్కువ ఇమ్మన్నారు. తప్పకుండా ఇస్తామని చెప్పి మీకు హామీ ఇస్తున్నాను. వైకుంఠపురం బ్యారేజీకి మొన్నే ఫౌండేషన్ ఇచ్చాం. నందిగామ, జగ్గయ్యపేట ఈ ప్రాంతాల్లో భూగర్భ జలాలు గణనీయంగా పెరుగుతాయి. వ్యవసాయ ఉత్పత్తుల్ని బాగా అభివృద్ధి చేయడానికి కోల్డ్ స్టోరేజ్ కావాలన్నారు. ఇది కూడా ఇప్పించే బాధ్యత నాదని మరొకసారి మీకు హామీ ఇస్తున్నా. జగ్గయ్యపేటలో రుణమాఫీ 34,000 మంది రైతులకి 227 కోట్లు ఇచ్చాం. అన్నదాత సుఖీభవ కింద 31,000 మందికి 32 కోట్లు ఇచ్చాం. వ్యవసాయ యంత్రాలు 1,736 మంది రైతులకి 3 కోట్లు పెట్టాం. 226 మంది రైతులు ట్రాక్టర్లు కానీ అదే మరి మిగిలడని ఇచ్చాం. పసుపు కుంకుమ 55,400 మందికి ఇచ్చాం. వడ్డీ లేని రుణాలు 25 కోట్లు పే చేశాం. చంద్రన్న బీమా 2,400 కుటుంబాలకు ఇచ్చాం. యువ నేస్తం 650 మందికి ఇచ్చాం. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు 29,000 మందికి నెలవారీగా 9 కోట్ల రూపాయలు పే చేస్తున్నాం. అర్బన్ హౌసింగ్ కింద 3,404 ఇళ్లు కట్టాం. G+3 కట్టాం. అందరికీ ఇళ్లు ఉచితంగా ఇస్తా. బ్రహ్మాండమైన ఇండ్లు, డబ్బులుండే వాళ్ళకి ఇచ్చే ఇళ్లు మీకు ఇస్తానని హామీ ఇస్తున్నా. సీఎం రిలీఫ్ కింద 4,500 మందికి ఇచ్చాం. 45 కోట్లు ఇచ్చాం. ఇంకో పక్క ఒక్క జగ్గయ్యపేట టౌన్లోనే 1,020 మందికి ఇచ్చాం. ఎన్టీఆర్ వైద్య సేవ కింద 46,000 మందికి 158 కోట్ల రూపాయలు ఇచ్చాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు, బ్రాహ్మణ్ అందరిలో ఒక 60 కోట్ల రూపాయలు వాళ్ళకు కూడా ఆర్థిక సహాయం చేశాం. ముక్తాల లిఫ్ట్ ఇరిగేషన్ కింద 490 కోట్ల 500 కోట్లు ఖర్చు పెడుతున్నాం. 55,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చి పూర్తిగా ఆదుకునే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. 18 నెలల్లో పని కూడా పూర్తి అయిపోతుంది. మాగల్లు, పెనుగంచిప్రోలు, తక్కెళ్లపాడు, పెంటేలవారిగూడెం లిఫ్ట్ ఇరిగేషన్ కావాలన్నారు. ఇచ్చాం. ఇవి కూడా 242 కోట్లు పెట్టాం. డివిఆర్ బ్రాంచ్ కెనాల్కి సిమెంట్ లైనింగ్కి 140 కోట్లు ఇచ్చాం. ప్రతి ఇంటికి మంచినీటి కుళాయికి 72 కోట్ల రూపాయలతో పనులు చేస్తున్నాం. పైప్ లైన్లు, వాటర్ వర్క్స్ కి 24 కోట్లు ఇచ్చాం. స్త్రీ సంక్షేమానికి 7 కోట్లు ఇచ్చాం. రహదారుల కోసం 143 కోట్లు. మసీదులు, చర్చిల కోసం 6,50,00,000. అదే మరి ఇంకొక పక్కన ఎంపీ అయితే 42 కోట్ల రూపాయలు పైప్ లైన్లు, సీసీ రోడ్డు, కమ్యూనికేషన్ హాల్స్కి ఇచ్చారు. నేను అభినందిస్తున్నా. ఇంకో పక్క పాఠశాలలో 33 కోట్లు పెట్టాం. అంగన్వాడీ, సీసీ రోడ్లకు 130 కోట్లు ఖర్చు పెట్టాం. మంచినీటి సరఫరా వ్యవస్థ నిర్మాణానికి 19 కోట్లు ఖర్చు పెట్టాం. జగ్గయ్యపేట మార్కెట్ యార్డ్లో కోల్డ్ స్టోరేజ్ పెట్టాం. జగ్గయ్యపేట, చిలకల్లు, జగ్గయ్యపేట, కోదాడ్, జగ్గయ్యపేట, ముక్త్యాల 4 లైన్ రోడ్డు కోసం శాంక్షన్ చేశాం. ముందుకు పోతున్నాయి. ఇండోర్ స్టేడియంకు 5 కోట్లు పెట్టాం. ఇప్పుడు ఎమ్మెల్యే గారు అడుగుతున్నారు, పోలంపల్లి డ్యామ్ని పూర్తి చేయాలని, ఆటో నగర అభివృద్ధి కావాలని, జగ్గయ్యపేటలో పీజీ కాలేజీ కావాలని, అదే మరిగా పోటీ
అంటే కోచింగ్ సెంటర్ ఒకటి పెట్టి పోటీ పరీక్షల కోసం ఇది చేయాలని కోరారు. ఇవి కూడా శాంక్షన్ చేస్తున్నానని చెప్పి మీరందరికీ తెలియజేస్తున్నా. ఈరోజు VTPS ఉంది, దీన్ని కూడా ఇంకా బలోపేతం చేయాలి, తప్పకుండా చేస్తామని మీకు తెలియజేస్తున్నా. మనమేదో దీన్నంతా కూడా ప్రైవేటీకరణ చేస్తున్నామని తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. కోడికత్తి పార్టీకి విశ్వసనీయత లేదు. 24 గంటల అసత్య ప్రచారాలు తప్ప ఇంకోటి కాదు. ఈరోజు నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, రాష్ట్రంలో ఉండే పరిస్థితులు అర్థమైనాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ జగన్మోహన్ రెడ్డి వస్తే రాజధాని ఇక్కడ ఉంటుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. నదుల అనుసంధానం జరుగుతుందని మిమ్మల్ని అడుగుతున్నా. పోలవరం పూర్తి అవుతుందని మిమ్మల్ని అడుగుతున్నా. కృష్ణా జిల్లా కూడా ఎడారిగా మారిపోతుందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మళ్ళీ ఈ పెన్షన్లు వస్తాయా? ఈ పసుపు కుంకుమ ఉంటుందా? పసుపు కుంకుమ ఉండదు, కానీ పసుపు కుంకుమ తీసేస్తారు. ఎందుకంటే నిన్న మొన్న మీరు చూశారు ఎంత దారుణంగా చేశారంటే, ఇంట్లోనే హత్యలు చేసి అది ఏ విధంగా చెప్పారో మీరే చూస్తున్నారు. పులివెందల అతలాకుతలం అయిపోయే పరిస్థితి వస్తా ఉంది. మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. మీ ఇంట్లో పిల్లని తెచ్చుకోవాలన్నా, లేదంటే మీ ఇంట్లో అమ్మాయిని ఎక్కడన్నా ఇవ్వాలన్నా అన్ని చూస్తారా లేదని అడుగుతున్నా. ఒక ఉద్యోగం కోసం ఎవరైనా అప్లికేషన్ పెడితే ఆ ఉద్యోగం ఇచ్చేటప్పుడు చదివే కాకుండా ఆయన బ్యాక్గ్రౌండ్ అంతా వెరిఫై చేస్తారు. తాత్కాలికంగా ఎక్కడన్నా విదేశాలకు పోవాలంటే మనం పోయే ముందు మనకు పాస్పోర్ట్ ఇవ్వాలంటే ముందు పోలీస్ వెరిఫికేషన్ చేస్తారు. అలాంటిది తల్లి మీరంతా ఆలోచించండి. 31 కేసులుండే వ్యక్తి మొత్తం అతలాకుతల రాష్ట్రంలో అతనికి ఒక నెర చరిత్ర పెట్టుకొని అలాంటి వ్యక్తులు మనకు అవసరమా అని మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా. ఈరోజు నాకు ఆయనకి ఏమైనా పోలిక ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమన్నా కంపారిజన్ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఓసారి బాధ కలుగుతుంది ఆయనతో పోలిక పెట్టుకోవాలంటే. ఇందిరాగాంధీతో పోరాడాం, రాజీవ్ గాంధీతో పోరాడాం, విజయభాస్కర్ రెడ్డి, చెన్నారెడ్డి, జనార్దన్ రెడ్డి, కడాన రాజశేఖర్ కూడా పోరాడాం. నాకంటే ముందు నేను ఆయనకంటే ముందు ముఖ్యమంత్రి ఇది చేశాం. అలాంటి నేను ఒక నేరస్తుడితో పోరాడాలంటే ఆ మాటలు కూడా మీరు అన్నారు. నన్ను నడి రోడ్లో కాల్ చేయాలంట, నన్ను షూట్ చేయాలంట, చెప్పుతో కొట్టాలంట, నేను 420 అంటాడు. మీకు బాధ అయ్యదా? ఎంత బాధ వేస్తుందంటే నాకు ఒకసారి అనిపిస్తుంది, దీనికేనా నీ రాజకీయమని. మళ్ళీ మీ దగ్గరకు వస్తే మీ ఆనందం చూస్తే, మీ అభిమానం చూస్తే పర్వాలేదు, మీకోసం నేను పడుతున్నాను తప్ప వేరే దానికి కానీ కాదని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. అందుకే నేను ఈ సమయంలో ఒక విషయం అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. రేపు జరిగే ఎన్నికల్లో మీరు నన్ను చూడండి. అభ్యర్థులు ఉంటారు. ఎక్కడన్నా చిన్న చిన్న తప్పులు ఏ స్థాయిలో జరుగుంటే అవి చూసి మీరు ఓటు గాని మారిస్తే మన జాతకాలు మారిపోతాయి. మీకు నా మీద నమ్మకం ఉందా లేదా అని మిమ్మల్ని అందరిని అడుగుతున్నా. నేను మంచి చేశానా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నా మీద నమ్మకం ఉంటే చేతుల పైకి ఎత్తండి. 5 కోట్ల మందిని అడుగుతున్నా. మీకోసం నేనుంటా, మీకోసం నేను పనిచేస్తా. ఎక్కడన్నా చిన్న చిన్న పొరపాట్లుంటే అన్ని కంట్రోల్ చేస్తా. మన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ముందర మనం కేసీఆర్ ముందర తలదించుకునే పరిస్థితి రానియద్దని మరొకసారి కోరుతున్నా. ఏమీ పనులు చేయకుండా 90 సీట్లు గెలిచాడు. నేను అడుగుతున్నా, ఇన్ని పనులు చేస్తే ఎన్ని సీట్లు మీరు గెలిపించాలా అని అడుగుతున్నాను. అదే మరిగా ఇప్పుడు మళ్ళా 16 సీట్లు గెలుస్తామని విర్రవీగుతున్నాడు. అంటే నీ 16 సీట్లు గెలిస్తే మా మీద పెత్తనం చేస్తావా నువ్వు? ఎవరికి కావాలి నీ పెత్తనం ఇక్కడ? అందుకే నేను మిమ్మల్ని అడుగుతున్నా, రోషం ఉంటే కోపం ఉంటే 25 సీట్లు గెలిపించండి. వీళ్ళ కథ ఏంటో నేను చూస్తా, మీ భవిష్యత్తు నేను చూసుకుంటా. అందుకే నేను ఇక్కడికి వచ్చా. ఈరోజు మిమ్మల్ని అందరినీ కోరుతున్నా,
మళ్ళీ మళ్ళీ అడుగుతున్న మంచి ఎండలో వచ్చారు. మా తమ్ముళ్ళని వాచ్ చేస్తున్నా, గంట నుంచి ఒక్కరు కదల్లా. అది నాకు స్ఫూర్తి, మా తమ్ముళ్ళే నాకు స్ఫూర్తి. ఈ ప్రజానీకం చూపించే త్యాగమే నాకు ఆదర్శం. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరేది, స్థానికంగా ఉండే వ్యక్తులను కాకుండా ఎవరైనా మీ పట్ల ఎక్కడన్నా అభ్యంతరకరంగా మాట్లాడున్నా, పనులు చేస్తున్నా నేను మీకు అండగా ఉంటా. నేను ఒకటే చెప్తున్నా, మీకు అందరికి ఎవ్వరికి ఇబ్బంది రాలని సుపరిపాలన ఇస్తా. ఒక మాట చెప్పామా ఆడబిడ్డలకి అందరికి, మీకు కూడా చెప్తున్నా, తొందరలోనే ఒక స్మార్ట్ ఫోన్ ఇస్తా. మీరు ఎవరి దగ్గరికి పోయే పని లేదు. పని ఉంటే ఆటోమేటిక్గా పనులు అయిపోతాయి. అప్పటికి కాకపోతే ఒక యాప్ కొట్టి, చంద్రన్న నాకు ఈ పని ఉంది, ఈ పని కాలేదని మీరు చెప్పండి. చేసే బాధ్యత, చేసిన తర్వాత మళ్ళా మీకు చెప్పే బాధ్యత నాది. ఇది ఎవరు చేయలేదు. అందుకే మిమ్మల్ని కోరుతున్నా, మళ్ళీ మిమ్మల్ని అడుగుతున్నా, నిండు మనస్సు నన్ను ఆశీర్వదించండి. ఈ పోరాటానికి ఆశీర్వదించండి. మా చెల్లెళ్ళు అక్కలను కోరుతున్నా, ఇంటింటికి వెళ్ళాలి మీరు. ఈ అన్న కోసం, ఈ రాష్ట్రం కోసం, భావితరాల భవిష్యత్తు కోసం పాపిష్టి డబ్బులు మనకొద్దు. నిన్న కుట్రబన్ని 1,000 కోట్ల రూపాయలు మన రాష్ట్రానికి తేవాలని అందరినీ డబ్బులిచ్చి మభ్యపెట్టి పనులు చేసుకోవాలని, అవసరమైతే తెలుగుదేశం పార్టీ నాయకులు కొనాలని, మీ ఓట్లు కొనాలని, ఇలాంటి తప్పుడు ఆలోచనలు చేసే తప్పుడు వ్యక్తులు వీళ్ళని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే మీరు వీర తిలకం రుద్ది మీరు చెప్పాలి. ఈసారి ఒక్కరు కానీ తప్పు చేస్తే చరిత్ర మనం క్షమించదని అందరికీ చెప్పాల్సిన బాధ్యత మా ఆడబిడ్డల పైన ఉంది, నా చెల్లెళ్ల పైన ఉంది. మీరే ఈ పని చేయాలని మరొకసారి కోరుతున్నా. సిబిఎన్ ఆర్మీ ఉంది, ఎల్లో బ్రిగేడ్ తెలుగుదేశం కార్యకర్తలు ఉన్నారు. తమ్ముళ్ళు నిద్రపోవద్దండి. నేను మళ్ళీ చెప్తున్నా, ధైర్యంగా పోరాడండి. అన్నగా నేనుంటా, అన్ని చేస్తానని మరొక్కసారి అందరికీ హామీ ఇస్తూ, నేను మిమ్మల్ని అందరినీ కోరేది, నన్ను ఆశీర్వదించండి. మనస్ఫూర్తిగా పోరాడుతా విజయాన్ని సాధించి పెడతానని మరొక్కసారి అందరికీ విజ్ఞప్తి చేస్తూ, శిరస్సు వంచి మీ అందరి పాదాభివందనం చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై జన్మభూమి.